అధిగమించాలి అని మీరు ఆలోచిస్తున్నారు అంటే ఈ సమస్య మీద మీరు సగం విజయం సాధించినట్లే. ఏ సమస్య అయినా ముందు దాన్ని గుర్తించాలి. ఈ సమస్య ఉంది అని మనం గుర్తించగలిగితే దాన్ని పరిష్కారం వెతుక్కోవటం పెద్ద కష్టమేమీ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, యాక్సెప్టింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజ్ హాఫ్ ద సొల్యూషన్. లేజినెస్ని ఓవర్కమ్ చేయడానికి ఈ వీడియోలో మనం 4 టెక్నిక్స్ ప్లస్ 2 స్ట్రాటజీస్ తెలుసుకుందాం. ఓకే, నేను ఏ టెక్నిక్ ఫాలో అవుతానో ఈ వీడియో చివరిలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి దాకా చూసి ఎంజాయ్ చేయండి. లేజినెస్, సోమరితనం, బద్ధకం పేరు ఏదైనా కానీ ఇది ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేయాలనుకుంటున్న పని అంత ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు చేయాల్సిన పనుల కంటే ఎక్కువ పనులు ఉండటం వలన మనం స్ట్రెస్కి గురి కావచ్చు. ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే పనులు వాయిదా వేయటానికి, బద్ధకంగా ఉండటానికి ఒక ముఖ్య కారణం ఓవర్ స్ట్రెస్ కూడా. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ పనిని మనం పోస్ట్పోన్ చేస్తాం. కొంత సమయం అయిపోయిన తర్వాత కొంత ప్రశాంతత దొరుకుతుంది. అప్పుడు ఆ పెండింగ్ పనులను మళ్ళీ మనం చేయటం మొదలు పెడతాం. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే వాయిదా వేయడం అనేది, బద్ధకంగా ఉండడం అనేది ఒక హ్యాబిట్ లాంటిది. కానీ ఇది చిన్న విషయమేమీ కాదు. ఇది ఆల్మోస్ట్ ఒక వ్యాధి లాంటిది. దీని నుండి మనం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అసలు మనం ఎందుకు పోస్ట్పోన్ చేస్తాం? ఈ వాయిదా వేయటం ఎందుకు? చూడండి, మనకి ఇష్టమైన పని ఏది కూడా వాయిదా వేయం. కేవలం మనకు ఇంట్రెస్ట్ లేని వాటిని మాత్రమే వాయిదా వేస్తాం. చదువుకోవాలి అంటే తర్వాత చదువుదాంలే అనిపిస్తుంది. అదే మనకు నచ్చిన ఒక స్వీట్ కనిపిస్తే వెంటనే తినేయాలనిపిస్తుంది. అప్పుడు పోస్ట్పోన్ చేద్దాం అనిపించదు, అవునా కాదా? ఒక సినిమా చూడాలన్నా, మనకి ఇష్టమైన పని ఏది చేయాలన్నా వెంటనే చేయాలనిపిస్తుంది. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, యు నెవర్ పోస్ట్పోన్ వాట్ యు లైక్. మీకు ఇష్టమైనది ఎప్పుడు మీరు పోస్ట్పోన్ చేయరు. వాయిదా వేయడం అనేది మనకి నచ్చటం అనే విషయం మీద ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకోవాలి. మనకి వాయిదా వేయటం అలవాటైతే నిదానంగా ఆ అలవాటు మనకి బద్ధకంగా మారుతుంది. ఎప్పుడైతే ఈ బద్ధకం మన జీవితంలో ప్రవేశిస్తుందో సక్సెస్ని మన నుండి దూరం చేస్తుంది. బ్రతుకులో నిత్య సంఘర్షణ ఉంటాయి. గాలి తీసుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం. మన శరీరంలో అన్ని అవయవాలు వాటి పని అవి నిత్యం చేస్తూనే ఉంటాయి. ఒక్క 2 నిమిషాలు మన ఊపిరితిత్తులు బద్ధకంగా ఫీల్ అయ్యి గాలి పీల్చుకోకపోతే ఏం జరుగుతుందో ఊహించుకోండి. మన గుండె అదే బద్ధకంతో పని చేయటం ఓ నిమిషం ఆగిపోతే ఎలా ఉంటుంది? స్తబ్దత అనేది జీవితమే కాదు, ప్రయత్నమే జీవితం. జీవితం ఆనందంగా ఉండాలంటే మనం కదలాలి. పరుపులు, కుర్చీలు, సోఫాలు దిగాలి, పని మొదలు పెట్టాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆ తర్వాత చేద్దాం అనుకుంటూ కూర్చుంటే పనులు ముందుకు సాగవు. ఈరోజే చేయాలి. కాదు, ఇప్పుడే చేయాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టుడే ఈజ్ ద డే, నౌ ఈజ్ ద టైమ్, ప్రెజెంట్ ఈజ్ ప్రెషియస్. అంటే ఈరోజే మొదలు పెట్టాలి, ఇప్పుడే మొదలు పెట్టాలి, ఈ క్షణమే చాలా విలువైనది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యావింగ్ ఏ రైట్ గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ గోల్ ఉండాలి? బికాజ్ ఇట్ డ్రైవ్స్ యూ. ఒక పర్పస్ఫుల్ గోల్ ఉన్నప్పుడు మన జీవితాన్ని అది నిర్దేశిస్తుంది. బద్ధకానికి, పనులు వాయిదా వేయటానికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం మనకి గోల్ లేకపోవడం. అయితే జస్ట్ గోల్ ఉంటేనే సరిపోదు. ఈ గోల్ ఎలా ఉండాలి? గోల్ ఎలా ఉండాలంటే మనలో కసి పెంచాలి, మన మనసుని ఉరకలెత్తించాలి. నీకు నువ్వు ఉపయోగపడటమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. అప్పుడే అది సార్థకమైనటువంటి గోల్ అవుతుంది. ఆ గోల్ నీలో కసి పెంచాలి. ఆ గోల్ నిన్ను నిద్రలేపేదై ఉండాలి. నువ్వు ఉదయాన్నే నిద్ర లేవటానికి ఒక మంచి రీజన్ ఉన్నప్పుడు నీకు అలారం అవసరం లేదు కదా. వేరే వాళ్ళు నిన్ను తట్టి లేపాల్సిన పనే లేదు. ఉదయాన్నే 5ంటికి ఎవరూ చెప్పకుండానే నువ్వే నిద్రలేస్తావు. ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. అది గోల్ అంటే. మన గోల్ చిన్నగా ఎప్పుడూ ఉండకూడదు, కానీ అది సాధించేటువంటిదై ఉండాలి. అది సాధించడానికి ఎప్పటికప్పుడు నీ కెపాసిటీ పెంచుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఆలోచించు, అలాంటి గోల్ నీకు ఉందా లేదా? ఆ గోల్ నీకు లైట్ హౌస్ లాంటిది. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టు డూ లిస్ట్. ఇక మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే మనం ఆ రోజు ఏ పనులైతే చేయాలనుకుంటున్నామో వాటన్నిటినీ రాసి పెట్టుకోవటం. ఈ నెలలో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ వారంలో ఏం చేయాలనుకుంటున్నారు, ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు, చాలా క్లియర్గా టు డూ లిస్ట్లో రాసుకోవాలి. ఈరోజు చేయాలనుకున్న పనులు కంప్లీట్ చేశానా లేదా అనేది నిద్రపోయే ముందు చెక్ చేసుకోవాలి.
ఈ అలవాటు పనులు వాయిదా వేయడం నుంచి మనల్ని ఎంతో కాపాడుతుంది. లేజినెస్ని పోగొట్టడానికి ఇంకొక అద్భుతమైన టెక్నిక్ 5-4-3-2-1. ఈ టెక్నిక్ పేరే 5-4-3-2-1. దీన్నే కౌంట్ డౌన్ టెక్నిక్ అని కూడా అంటారు. ఉదాహరణకి ఉదయాన్నే కళ్ళు తెరిచాం, కానీ మంచం దిగుబుద్ధి కావట్లేదు. మనం ఏం చేయాలంటే 5-4-3-2-1 ఇలా కౌంట్ డౌన్ చేసుకుంటూ టక్కున లేచి కూర్చోవాలి. మనం రాకెట్ ప్రయోగించేటప్పుడు చేసే కౌంట్ డౌన్ లాగా అనిపిస్తుంది. స్టూడెంట్స్కి బుక్ ఓపెన్ చేయబుద్ధి కావట్లేదు అనుకోండి, వెంటనే ఈ 5-4-3-2-1 ఈ మంత్రాన్ని చదివి బుక్ ఓపెన్ చేయాలి. ఇలాగా ఏ విషయంలో మనకి బద్ధకంగా అనిపించినా ఈ 5-4-3-2-1 టెక్నిక్ని వాడాలి. కొన్ని రోజులు ఇలాగ ప్రాక్టీస్ చేయటం వలన కొద్దిగా మన సోమర్తనాన్ని వదిలి చేయాలనుకుంటున్న పనులు చేయటం మనం మొదలు పెడతాం. ఇంకొక అద్భుతమైన టెక్నిక్ పోమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్లో మనం చేయాలనుకున్న పనిని చిన్న భాగాలుగా విడగొట్టుకోవాలి. ఒక పనిని తీసుకొని సుమారుగా ఒక 20 నిమిషాల్లో ఆ పనిని మనం కంప్లీట్ చేస్తామని అనుకోవాలి. ఇప్పుడు టైమర్ ఆన్ చేసుకోవాలి. మనం నిర్దేశించుకున్న ఆ 20 నిమిషాల్లో ఆ పనిని కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగా నిర్దిష్టమైన సమయంలో చేయాలి. అలా చేస్తామని అనుకోవటం వలన మన మనసు వేరే విషయాల మీదకి వెళ్లకుండా మనం చేయాలనుకున్న పని మీద ఫోకస్ అవుతుంది. అనుకున్న టైంలో చేయటం వలన మన మీద మనకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టాస్క్ చేయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది ఫాలో అయ్యే ఒక అద్భుతమైన టెక్నిక్ ఈ పొమోడోరో టెక్నిక్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంటుంది. స్వామి వివేకానంద ఇలా చెప్పారు, యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని. ఇప్పుడు మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఏముందిలే అని తేలిగ్గా తీసుకునే నిర్లక్ష్య ధోరణి మనలో నిస్సత్తుని క్రియేట్ చేస్తుంది. మన చుట్టూ ఎప్పుడూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కష్టపడే మిత్రులు, ప్రోత్సహించే పెద్దలు, అనువుగా ఉండే మనస్తత్వం, నలుగురికి ఉపయోగపడాలి అనే గుణం, ఇవి నీ జీవితానికి గైడింగ్ ప్రిన్సిపల్స్ అవ్వాలి. ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ నీ జీవితాన్ని సరైన మార్గంలో నిలుపుతాయి. ఈ బద్ధకం, పనులు వాయిదా వేయటం, ఈ లక్షణాలు మన ఆరోగ్యాన్ని, మన ఆర్థిక పరిస్థితిని, మన బంధాలకు ఎంతో కీడు చేస్తాయి. ఈ విషయాన్ని గ్రహిస్తే మనం అసలు నిర్లక్ష్యంగా ఉండగలమా? మన బద్ధకం పోగొట్టుకోవటానికి ఎదుటి వాళ్ళ ప్రోత్సాహాలు మనకేమన్నా అవసరమా? మనల్ని మనం ప్రోత్సహించుకోలేమా? మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోలేమా? ఒక్కసారి ఆలోచించుకోండి. కొన్నిసార్లు ఇంటర్నల్ మోటివేషన్ సరిపోనప్పుడు బయట నుంచి కొంత శక్తి అవసరం అవుతుంది. నేను కాదన్నది. మన కారు కనుక బురదలో ఇరుక్కుపోయింది అనుకోండి, కొంచెం బయట నుంచి నెట్టాల్సిన అవసరం రావచ్చు, రైట్? సో మనకి ఇంటర్నల్గా మోటివేషన్ సరిపోనప్పుడు ఎక్స్టర్నల్ మోటివేషన్ తీసుకోవటం తప్పేం కాదు. మంచి పుస్తకాలు చదవండి, మంచి మోటివేషనల్ వీడియోస్ చూడండి, సత్ప్రవర్తన కలిగినటువంటి గురువులను ఆశ్రయించండి. మనకి మొదట్లో ఉన్న ఉత్సాహం రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. చాలామంది ఉత్సాహంగా జిమ్లో చేరతారు. సంవత్సరం మొత్తానికి ఒక్కసారి డబ్బులు కట్టేస్తారు. ఒక నెల పోయిన తర్వాత నీరసం వచ్చేస్తుంది. ఒకరోజు వర్షం పడుతుంది, ఏం పోతాంలే రేపు వెళ్దాం అనిపిస్తుంది. రెండో రోజు కొంచెం ఆకలిగా అనిపించి ఇవాళ ఒక్కరోజు వద్దులే రేపటి నుంచి వెళ్దాం అనిపిస్తుంది. ఇంకో రోజు చల్లగా ఉందని దుప్పటి తని పడుకుంటాం. ఆ తర్వాత పెద్దగా వెళ్ళాలనిపించదు. నిదానంగా ఇంకో 4 రోజులకి వెళ్ళటం పూర్తిగా మానేస్తాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది మానేయటానికి ఎన్నో రీజన్స్ దొరుకుతాయి. వాటన్నిటినీ దాటుకొని పోయినప్పుడే సక్సెస్ దొరుకుతుంది. ఆ పని పట్ల మనకి బాధ్యత ఉండటం చాలా ముఖ్యం. ఆ బాధ్యత మనల్ని ముందుకు నడిపిస్తుంది. యాక్షన్ టేకర్ లాగా నేను మీకు చివర్లో చెప్తానన్నాను కదా నేను ఏ టెక్నిక్ ఫాలో అవుతాను అని. నేను ఇప్పుడు చెప్పిన 4 టెక్నిక్స్, 2 స్ట్రాటజీస్ అన్నీ నేను ఫాలో అవుతాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. మనం ఏది కూడా నెగ్లెక్ట్ చేయలేం. టు డూ లిస్ట్ కానీ, పొమోడోరో టెక్నిక్ కానీ, 5-4-3-2-1 టెక్నిక్ కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క సమయంలో మనకి ఒక్కొక్కసారి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్. గుర్తుపెట్టుకో, ఈ జీవితం నీది, ఈ సమయం నీది, ఈ పోరాటం నీది. చేద్దాం చూద్దాం అంటే కుదరదు. బద్ధకం వదలాలి, జీవితంలో పోరాడాలి, అనుకున్నది సాధించాలి. పోరాటమే జీవితం, పోరాడితేనే విజయం. కీప్ లర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. దిస్ ఇస్ కిషోర్ దండా signing off.